నౌ హెచ్టిఎంఎల్లో బాడీ ఎలిమెంట్స్ని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ద ఫస్ట్ ఎలిమెంట్ హియర్ ఈజ్ ద హెచ్ఆర్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ టు రెండర్ ఏ హారిజాంటల్ లైన్. సో ఎప్పుడైతే మనం హెచ్ఆర్ ఇస్తామో, ఎక్కడైతే మనకి హారిజాంటల్ లైన్ కావాలి అనుకుంటామో అప్పుడు మనం హెచ్ఆర్ ట్యాగ్ని యూజ్ చేస్తామన్నమాట. ఇందులో హెచ్ అనే లెటర్ స్టాండ్స్ ఫర్ హారిజాంటల్ అండ్ ఆర్ ఈజ్ స్టాండ్స్ ఫర్ ద రూల్. ఎందుకు అంటే రూల్ అనేదానికి రూలర్ అనే ఇంకొక నేమ్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ హెచ్ఆర్ ట్యాగ్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే స్ట్రైట్ లైన్ని మనకి వెబ్ పేజ్లో రావడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బాడీ ఎలిమెంట్. దీనికి ఒక్క ట్యాగే ఉంటుంది కాబట్టి దీన్ని వాయిడ్ ఎలిమెంట్గా మనం చెప్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద పీ ఎలిమెంట్. సో పీకి ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి కాబట్టి పీ ఎలిమెంట్ ఈజ్ ద కంటైనర్. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ సరౌండ్స్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో సాధారణంగా బ్రౌజర్స్ ఏం చేస్తాయి అంటే పీ ఎలిమెంట్స్ కనుక ఏ టెక్స్ట్ని ఎంక్లోజ్ అయి ఉంటుందో దానికి ముందు ఒక బ్లాంక్ లైను, దాని వెనకాల ఒక బ్లాంక్ లైను ఇస్తుంది. కాబట్టి మనం దాన్ని సపరేట్ పారాగ్రాఫ్స్గా మనం తీసుకుంటాం అన్నమాట. ఇలా సపరేట్ లైన్స్ ఇండెంట్ ఎంక్లోజ్ అవుతుంది కాబట్టి దట్ రూల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోడింగ్ స్టైల్ కన్వెన్షన్ రూల్గా మనము అనుకుంటాము. తర్వాత హెచ్టిఎంఎల్ ప్రోగ్రాంలో కూడా ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఫాలో ద స్టాండర్డ్ కోడింగ్ స్టైల్ కన్వెన్షన్స్. ఎందుకు అంటే ప్రోగ్రామ్ని ఈజీగా రీడ్ చేసుకోవచ్చు అండ్ మనమే కాకుండా ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ ఎవరైతే తర్వాత ఆ ప్రోగ్రామ్ని అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ కోడింగ్ స్టైల్ కన్వెన్షన్స్ మనం యూజ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి డివ్ ఎలిమెంట్. సో ఇక్కడ మనం 4 ఎలిమెంట్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఒకటి హెచ్ఆర్, రెండోది పి అండ్ మూడోది డివ్ ఎలిమెంట్. సో డివ్ ఎలిమెంట్ కూడా 2 ట్యాగ్స్ ఉంటాయి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. కాబట్టి ఇది కూడా కంటైనర్ ట్యాగ్గా మనం చెప్తాము. ఫర్ ఈ డివ్ ట్యాగ్ని కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి మనము ఎంక్లోజ్ అయ్యేలాగా రాసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి వర్డ్స్ డు నాట్ హ్యావ్ టు ఫామ్ సెంటెన్సెస్ ఇన్ ఏ పారాగ్రాఫ్స్గా ఉండాల్సిన పని లేదు. సో డివిజన్ అనే ట్యాగ్ని మనము ఎట్లా తీసుకుంటున్నామంటే దీనికి డివ్ స్టాండ్స్ ఫర్ ద డివిజన్ అని తీసుకుంటాం. బికాజ్ డివిజన్ కెన్ రిఫర్ టు ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ దట్ హ్యాస్ బీన్ డివైడెడ్. సో కొంత పార్ట్ని తీసుకుంటానికి యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని డివ్ ఎలిమెంట్గా మనం తీసుకుంటున్నాం. అది వెబ్ పేజ్లో పార్ట్ కూడా కావచ్చు. అండ్ ద డివ్ ఎలిమెంట్ కాజెస్ ఇట్స్ ఎన్క్లోజ్డ్ టెక్స్ట్ టు హ్యావ్ సింగిల్ లైన్ బ్రేక్స్ అబవ్ అండ్ బిలో ఇట్. సో లైన్ బ్రేక్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట డివ్కి. సో డివ్ ఎలిమెంట్ enclosed text is greater than one line, then proper style suggests putting the div tags on separate lines and indenting the enclosed text. ఇక సింగిల్ లైన్ బ్రేక్స్, బ్లాంక్ లైన్స్ ఈ రెండింటిని గురించి ఆలోచిస్తే సంథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద పీ ఎలిమెంట్ అండ్ డివ్ ఎలిమెంట్. సో అదేంటి అని అంటే వెన్ షుడ్ వి యూజ్ పీ ఎలిమెంట్ వర్సెస్ డివ్ ఎలిమెంట్ అని కనుక ఆలోచిస్తే యూజ్ ఏ పీ ఎలిమెంట్ ఇఫ్ ద ఎన్క్లోజ్డ్ టెక్స్ట్ ఫార్మ్స్ సంథింగ్ దట్ వుడ్ నార్మల్లీ బీ కన్సిడర్డ్ ఏ పారాగ్రాఫ్గా కన్సిడర్ చేయాల్సిన దానికి పీ వాడతాం. ఆన్ ద అదర్ హ్యాండ్ యూజ్ ఏ డివ్ ఎలిమెంట్ ఇఫ్ ద ఎన్క్లోజ్డ్ టెక్స్ట్ ఈజ్ రిలేటెడ్ టు ఇన్ సమ్ వే బట్ ద టెక్స్ట్ వుడ్ నాట్ నార్మల్లీ కన్సిడర్డ్ ఏ పారాగ్రాఫ్ కాకుండా వేరే అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ అట్లా పారాగ్రాఫ్లు మోర్ దెన్ 1 పారాగ్రాఫ్ కానీ ఇట్లా కనుక తీసుకున్నట్లయితే అప్పుడు దానికి డివ్ అనే ట్యాగ్ని వాడతామన్నమాట. అండ్ ఇంకా ఫైనల్గా మనకు వచ్చేటప్పటికి బిఆర్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ టు రెండర్ ఏ న్యూ లైన్. అంటే బ్రేక్ ఎక్కడైతే ఇస్తామో అక్కడ
ఆటోమేటిక్గా నెక్స్ట్ న్యూ లైన్లో నెక్స్ట్ మనం ఈ బ్రేక్ ఇచ్చిన తర్వాత అంతా కూడా నెక్స్ట్ న్యూ లైన్లో స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ పారాగ్రాఫ్స్ని కూడా మనము ఫార్మేట్ చేసుకోవాలి అని అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ని కూడా యూజ్ చేసుకుంటాం అన్నమాట.